స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజమండ్రి హెచ్ఆర్సీ కార్యాలయంలో ఘనంగా మానవ హక్కుల దినోత్సవ వేడుకలు. నగరంలో సారా గంజాయి లేకుండా చేస్తాం. సారా అమ్మేవారు పద్ధతి మార్చుకోండి. ఇది వైసీపీ పాలన కాదు, కూటమి ప్రభుత్వం. గోదావరి గట్టు పొడవున రాత్రిపూట పోలీసుల స్పెషల్ డ్రైవ్. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎస్పీకి వినతి పత్రం అందజేత. రాజ్యసభ స్థానాలు అమ్ముకుంటున్నారు. మాజీ మంత్రి, జిల్లా వైసీపీ అధ్యక్షులు చెల్లుబైన వేణుగోపాలకృష్ణ. రాజమండ్రి హెచ్ఆర్సీఐ కార్యాలయంలో మానవ హక్కుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. రాజమండ్రి హెచ్ఆర్సీఐ కార్యాలయంలో మానవ హక్కుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ విచ్చేశారు. మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ మానవ హక్కులను పరిరక్షించడంలో హెచ్ఆర్సీఐ పాత్ర ఎంతో ముఖ్యమని, కీలక పాత్ర పోషిస్తుందని కొనియాడారు. అంతర్జాతీయంగా జరుపుకునే మానవ హక్కుల దినోత్సవ వేడుకల్లో తను భాగస్వామ్యం అవ్వడం తనకు ఎంతో సంతోషకరంగా ఉందని ఆయన అన్నారు. హెచ్ఆర్సీఐ ఏపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ జవాది జయలక్ష్మి ఆధ్వర్యంలో రాష్ట్రంలో నలుమూలల నుండి హెచ్ఆర్సీ నాయకులు, సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డిసెంబర్ 10 మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకోవడం ఎంతో సంతోషకరంగా ఉందని, ప్రజలకు న్యాయం చేసేందుకు ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు. సమాజ శ్రేయస్సు కోసం మానవ హక్కులను కాపాడేందుకు మేము ఎప్పుడూ ముందుంటామని సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నేషనల్ చైర్మన్ అండ్ ఫౌండర్ చెన్నుపట్టి శ్రీకాంత్, జాతీయ ప్రధాన కార్యదర్శి నందం నరసింహరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు జర్రిపోతుల నానాజీ, దక్షిణ భారతదేశ ఉమెన్ పోర్ట్ వైస్ ప్రెసిడెంట్ సీరా లక్ష్మి, తూర్పుగోదావరి జిల్లా ఉమెన్ పోర్ట్ ప్రెసిడెంట్ పోతిరెడ్డి నళిని, స్టేట్ యూత్ కన్వీనర్ పోతిరెడ్డి రఘురోహిత్, సౌత్ కన్వీనర్ కె కుమారి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ రాష్ట్ర కన్వీనర్ మరియు హెచ్ఆర్సీఐ వైజాగ్ కన్వీనర్ కట్టా మల్లేశ్వరరావు, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా, హెచ్ఆర్సీఐ సౌత్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ మరియు ఎన్హెచ్ఆర్పి ఫోరం సిటీ ప్రెసిడెంట్ ఆర్ సంజయ్ తదితరులు పాల్గొన్నారు. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తూర్పుగోదావరి జిల్లా శాఖ ప్రారంభించుకున్నటువంటి శుభ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈ సంస్థ వ్యవస్థాపకులు మరియు నేషనల్ చైర్మన్ చెన్నుపాటి శ్రీకాంత్ గారు, నందం నరసింహారావు గారు, ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి 50 మంది మహిళా మండలికి, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి హ్యూమన్ రైట్స్ నాయకులకి అందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ, మానవ హక్కుల్ని కాపాడడానికి మేము సైతం ముందుంటామనేటువంటి మాటతోటి ఇంత పెద్ద సంఖ్యలో విచ్చేసినటువంటి 50 మంది మహిళా మండలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మానవ హక్కులు అనేటువంటివి అన్ని విధాలుగా కూడా ఉల్లంఘించబడుతున్నటువంటి సందర్భంలో ఇలాంటి సంస్థలు హక్కుల్ని కాపాడడానికి ముందుకు రావాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉంది. ముఖ్యంగా గడిచిన 5 సంవత్సరాల కాలంలో అన్ని విధాలుగా కూడా మానవ హక్కులు హరించినటువంటి సందర్భంలో లేనిపోని కేసులు పెట్టి జైలు పాలు చేసినటువంటి సందర్భాలను కూడా మనం చూసాం. అందులో ఉద్భవించిందే ఈ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనేటువంటి మాటని నేను నమ్ముతున్నాను. ముఖ్యంగా శ్రీకాంత్ గారు మానవ హక్కుల హరింపు అనేటువంటి విషయంలో ఆయన స్వయంగా బాధపడినటువంటి సందర్భాలు కానీ, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన చాలామంది కూడా ఈ రైట్స్ విషయంలో నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి విధానం వల్ల ఈ సంస్థ ప్రారంభించబడింది. మీ అందరికీ ఒకటే మనవి చేస్తున్నాను, ప్రభుత్వం తరఫున ప్రభుత్వంలో అంతర్భాగంగా ఒక మంత్రిగా ఉన్నటువంటి నేను మీకు సంబంధించినటువంటి మానవ హక్కుల్ని కాపాడడానికి, మనందరికీ సంబంధించినటువంటి హక్కుల్ని కాపాడడానికి నిరంతరం ఈ ప్రభుత్వం కానీ మేము కానీ పూర్తిగా సపోర్ట్గా నిలబడతామనేటువంటి మాటను మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముందుగా అందరికీ అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు చెన్నుపాటి శ్రీకాంత్.
హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా నేషనల్ చైర్మన్ని. ముందుగా అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం 10వ తారీఖు జరుపుకుంటున్నాం. కానీ మానవ హక్కుల కోసం కూడా ఒక రోజు కేటాయించడం అనేది బాధాకరంగా ఉన్నది కూడా నాకు తెలుస్తుంది. ఎందుకంటే హక్కుల గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి. కానీ ఈ ఒక్కరోజే మనం జరుపుకొని హక్కుల గురించి తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అని నాకు అనిపిస్తుంది. అదేవిధంగా ఈరోజున తూర్పుగోదావరి జిల్లా మహిళా విభాగ హెచ్ఆర్సీఐ కార్యాలయాన్ని ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు మరియు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరికీ కూడా నేను తెలియజేది ఏంటంటే, మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఆ సమస్యకి పరిష్కారం మా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఈ కార్యాలయంలో మీకు పరిష్కారం దొరుకుతుంది. మరి అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పరిష్కారం మాది అనే నినాదంతో ముందుకెళ్తా ఉంటుంది మా సంస్థ. బాధితుల పక్షాన నిలబడి బాధితునికి న్యాయం చేసే వరకు కూడా మా హెచ్ఆర్సీఐ కుటుంబ సభ్యులు పోరాటం చేస్తారని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. రాజమండ్రిలో కానీ, ఆంధ్ర రాష్ట్రంలో కానీ, భారతదేశంలో కానీ ఎక్కడైనా సరే సమస్య ఉంది అంటే మా కుటుంబ సభ్యులు వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈరోజు వరకు కూడా. మరి ఒకసారి అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం మా కుటుంబ సభ్యులందరం కూడా ప్రజలకి కూడా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. రాజమండ్రి నగరంలో సారా లేకుండా చేసేందుకు కఠిన చర్యలు చేపడుతున్నామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. మంగళవారం ఎస్పీ నరసింహకిషోర్ను కలిసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు నగరంలో సారా గంజాయి పరిస్థితులపై చర్చించి వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గత వైసీపీ పాలనలో నగరంలోని 46 రామదాస్పేటలోనూ సారా విక్రయాలు జోరుగా జరుగుతున్నాయని, ఇకపై వారి ఆటలు సాగనివ్వబోమని హెచ్చరించారు. 47వ డివిజన్ పరిధిలోనూ ఇతర డివిజన్లో కూడా సారా విక్రయాలు, గంజాయి అమ్మకాలు జరుగుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. గతంలో వైసీపీ నాయకులకు సారా అమ్మేవారి నుంచి ఆదాయం వచ్చేదని, అందుకే యథేచ్ఛగా సారా విక్రయాలు జరిగాయని ఆరోపించారు. కానీ ఇప్పుడు తమకు సారా అమ్మేవారు ఇచ్చే డబ్బు అవసరం లేదు. ఇలాంటి వారంతా తమ పద్ధతి మార్చుకొని సారా విక్రయాలు ఆపేయాలని హితవు పలికారు. రాజమండ్రి నగరంలో గంజాయి, సారా లేకుండా ప్రశాంత వాతావరణం ఉండేలా చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. గోదావరి గట్టున పివి నరసింహారావు పార్కు నుంచి కోటిలింగాల రేవు వరకు రాత్రిపూట మద్యం, గంజాయి సేవిస్తూ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని, తెల్లారేసరికి అపవిత్ర కార్యక్రమాలు చూసి పురోహితులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. అందుకే రాత్రిపూట ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించే వారి ఆట కట్టించాలని ఎస్పీకి చెప్పామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. దీనికోసం పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపడతారని, ఆధార్ కార్డు లేకుండా ఈ ప్రాంతంలో ఉంటే ఇకపై ఉపేక్షించేది లేదన్నారు. ఇది వైసీపీ పాలన కాదని, ఇకనైనా సారాయి, గంజాయి అమ్మేవారు గ్రహించాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హెచ్చరించారు. టీడీపీ నాయకులు ఇన్నమురి దీపు, నల్లం శ్రీను, పెంటపట్టి సుభాష్, ముఖమటి సత్యనారాయణ, బేసరి చిన్ని, కానేటి ప్రభుదాస్, అజ్జరపు రమేష్ తదితరులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు. శాసనసభ్యుడిగా, ఎన్డీఏ కూటమి మా నాయకులుగా ప్రజలకి ఏదైతే ఇబ్బందికర పరిస్థితులు ఉంటా ఉన్నాయో గత 5 సంవత్సరాలు వైసీపీ నాయకులకు ప్రోద్బలం సహకారంతో ఈ సారా వ్యాపారం కానీ, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ వ్యవహారాలు కానీ వాళ్ళు మద్దతు ఇచ్చారు. దాని మీద మేము ఉక్కు పాదంతో ముందుకు వెళ్తా ఉన్న కొద్దిగా కొన్ని డిపార్ట్మెంట్స్ యొక్క జాప్యం వలన, వారి యొక్క నిర్లక్ష్యం వలన అనుకున్న రీతిలో మేము అవుట్పుట్ అనేది తీసుకురాలేకపోతా ఉన్నాం. ముఖ్యంగా 47వ వార్డులో సారా కాసేవారు, 47, 48 2 వార్డుల్లో, అలాగే 46 రామదాస్పేట అక్కడ సారా కాసేవారు. అనేక సందర్భాల్లో చెప్తూనే ఉన్నాం, ఆపేయండి. 5 సంవత్సరాలు వైసీపీ వాళ్ళ యొక్క సహకారంతో మీరు వాళ్ళని ఆర్థికంగా ప్రోత్సహించడం వల్ల వైసీపీ వాళ్ళు మీకు సహకరించారు. ఇక్కడ మాకు ఏ విధమైన సహకారాలు అక్కర్లేదు, ప్రోత్సాహాలు అక్కర్లేదు. ప్రజల యొక్క ఆరోగ్యం ముఖ్యం, వాళ్ళ భద్రత ముఖ్యం అని అనేక సందర్భాలు చెప్పినా వినలేదు. ఎస్పీ గారిని కలిసాం, స్పెషల్ టీమ్స్ వేయిస్తూ ఉన్నాం. సారా అనేది రాజమహేంద్రవరం లేకుండా చేసే కార్యక్రమం ఎన్డీఏ కూటమిగా మేము తీసుకుంటా ఉన్నాం. అలాగే గోదావరి గట్టు చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటాం. పివి నరసింహారావు పార్క్ దగ్గర నుంచి కోట్లింగాల దేవాలయం వరకు ఆ ఘాటు మొత్తం రాత్రి 10 తర్వాత మందు అమ్మేస్తూ ఉన్నారు,
గంజా అమ్మేస్తూ ఉన్నారు, ఇష్టానుసారమైన పనులన్నీ చేసేస్తూ ఉన్నారు. పొద్దున వెళ్తూ ఉంటే బ్రాహ్మణులు అందరూ ఆ పురోహిత్యం చేసే వాళ్ళందరూ కూడా అది అపవిత్రత అవ్వడం, యువత అందరూ కూడా ఆరోగ్యాలు పాడు చేసుకోవడం, ఇవన్నీ కూడా గమనించి మరి ఆ ప్రాంతంలో ఉన్న మా నాయకులందరి యొక్క సూచనలు సలహాల మేరకు ఒక డ్రైవ్ చేయమన్నాం. ఎవరైతే ఆధార్ కార్డు లేకుండా ఇల్లులు ఉన్నా కూడా కావాలని ఇక్కడ ఒక దురుద్దేశంతో ఈ తప్పుడు ఆలోచనతో ఇక్కడ ఉంటామన్నారు, వాళ్ళందరి మీద కూడా డ్రైవ్ చేసి అవసరమైతే అరెస్ట్ చేయమని ఎస్పీ గారు చెప్పడం జరిగింది. ఈరోజు రాత్రి నుంచే డ్రైవ్ మొదలు పెడతా ఉన్నాం. రాజ్యసభ స్థానాలు అమ్ముకోవడం కడు శోచనీయమని మాజీ మంత్రి జిల్లా వైసీపీ అధ్యక్షులు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ ఆరోపించారు. రాజమండ్రి గణేష్ చౌక్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడారు. ఎన్నికల్లో గెలవలేని సామాజిక వర్గాలకు చట్టసభల్లో గాలం విప్పే అవకాశం జగన్ కల్పించారని వివరించారు. బీసీలకు ఫలాలు అందించడంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు. పార్లమెంట్లో 8 స్థానాలకు ఎన్నికలు జరిగితే 4 స్థానాలు బీసీలకు కేటాయించారని గుర్తు చేశారు. రాజకీయాల్లో నైతికత లేకుండా చంద్రబాబు రాజీనామాలు చేయించారని విమర్శించారు. మోపిదేవి వెంకటరమణతో రాజీనామా చేయించి మత్స్యకారులకు తీరని అన్యాయం చేశారని విచారణ వ్యక్తం చేశారు. ఈ పదవి సానా సతీష్కు కట్టబెట్టడాన్ని తప్పుపెట్టారు. ఇది చరిత్రలో ఎప్పుడూ జరగనిది అని అభిప్రాయం వ్యక్తం చేశారు. చంద్రబాబు ధనం పెంచుకోవడానికి చేశారని ప్రజలకు అర్థమవుతుందన్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల వ్యాఖ్యలను ఆయన సమర్థించారు. టీడీపీలో బీసీలకు నిజంగా అన్యాయం జరుగుతుందన్నారు. రాజ్యసభ సీట్లు కేటాయింపులో చంద్రబాబు తీసుకున్న నిర్ణయం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ కులాల గొంతు నొక్కేస్తున్నారని, చరిత్రలో బీసీలకు అన్యాయం చేసిన వ్యక్తిగా మిగిలిపోతారని ధ్వజమెత్తారు. ఈ నెల 13వ తేదీన రాజమండ్రి కలెక్టర్ కార్యాలయం వద్ద రైతులకు అండగా కలెక్టర్కు వినతిపత్రం అందజేత కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల అభ్యర్థులు హాజరవుతారని చెప్పారు. 1 ఆర్ కృష్ణయ్య గారు భారతీయ జనతా పార్టీ నుంచి, 2 బీరా మస్తానరావు గారు తెలుగుదేశం నుంచి. 3 స్థానాలు బీసీలకు ఉంటే 3వ స్థానాన్ని అంటే మత్స్యకార సోదరుల మనోవేదనకి, మత్స్యకార సోదర వాణి దేశ అత్యున్నత సభలో వినపడకూడదా అనేటువంటి మనోవేదనకి మత్స్యకారులు గురయ్యేటట్టుగా వారి బాధని వర్ణనాతీతంగా స్వాతంత్ర్యానంతరము మత్స్యకార సోదరులకి రాజ్యసభలో స్థానం కలగటం అంటే అది ఒక కళ. అటువంటి కళని చెరిపేశారు. మోపిదేవి వెంకటరమణ గారు రాజీనామా చేస్తే ఆ స్థానాన్ని సానా సతీష్ గారికి ఇచ్చారు. ఇందులో ఒక ట్విస్ట్ ఉంది. సతీష్ గారికి కేటాయించడం, బీసీ వర్గాలకు సంబంధించిన సీటును కేటాయించడం, సతీష్ గారికి కేటాయించే ముందు ఆయన గురించి కథనాలని వారే ప్రచురించడం, అనేకమైనటువంటి కథనాలని ప్రచురించడానికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు గారే. వారి పత్రికలే, వారి పత్రికల్లోనే కథనాలు వచ్చాయి. ఆ కథనాలని మళ్ళీ వాళ్ళ భిన్నంగా వారికి కేటాయించారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ సామాజిక సమతుల్యత కోసం లేకపోతే సోషల్ ఇంజనీరింగ్ చేసిందో ఆ వర్గాల వాణిని వినిపించేటువంటి, ఆ వర్గాల గొంతు మోగపోయేటట్టుగా కేవలం ఇది వ్యాపార కోణంలో ధనమే ప్రధానంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ రాజ్యసభ సీట్లు కేటాయించినటువంటి సందర్భం చూసాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారత రాజ్యాంగాన్ని, చట్టాలను, కోర్టు తీర్పులను సక్రమంగా అమలు చేయకుండా అడుగడుగునా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నాయని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా పోలవరం నిర్వాసితుల హక్కులు మానవ హక్కులేనని ఆదివాసీ మహాసభ తరపున నినదిస్తున్నట్టు తెలిపారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ హక్కుల ఉల్లంఘనలో ప్రభుత్వాలే మొదటి స్థానంలో ఉన్నాయని ఆరోపించారు.
తాము చేసిన చట్టాలను, ఇచ్చిన ఉత్తర్వులను అవే ప్రభుత్వాలు అమలు చేయకపోవడం మానవ హక్కుల ఉల్లంఘన క్రిందకే వస్తుందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 17,368, 17,705, 18,020, 19,067, 19,717, 27,095 ఆఫ్ 2005, 2007లో ఇచ్చిన ఆదేశాల మేరకు పోలవరం ముంపు గ్రామాలైన 276 గ్రామాలను R&R కాలనీలకు తరలించే వరకు నీరు నిల్వ చేసే విధంగా కాపర్ డ్యాం నిర్మాణం చేపట్టకూడదన్నారు. అదేవిధంగా 2014 జనవరి 1 నుండి అమల్లోకి వచ్చిన కొత్త భూసేకరణ చట్టం ప్రకారం ప్రాజెక్టు నిర్మాణ పనులకు 6 నెలల ముందే నిర్వాసితులను ఖాళీ చేయించి R&R కాలనీలకు పంపించాలి. అయితే 2016లో అప్పటి ప్రభుత్వం కోర్టు ఆదేశాలను, చట్టాలను ఉల్లంఘించి కాపర్ డ్యాం నిర్మాణం చేపట్టిందని, దీని ఫలితంగా 2 దశల్లో ఉన్న దేవీపట్నంతో పాటు పలు గ్రామాలు మొదటి దశలోనే మునిగిపోయాయని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చట్ట ప్రకారం వ్యవహరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరంపై మరో శ్వేతపత్రం విడుదల చేసి కేంద్రం ఇస్తున్న 12,517 కోట్లలో R&R ప్యాకేజ్కు భూసేకరణకు చేసిన కేటాయింపులను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 10 నుంచి జనవరి 3న రాజ్యాంగ సభ సభ్యులు జైపాల్ సింగ్ ముండా జయంతి వరకు ముంపు మండలాల్లో ఆదివాసీ మహాసభ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని తెలిపారు. జేఏసీ సభ్యుడు చెల్లం శేఖర్, సంతోష్ కుమారి మాట్లాడారు. ఈ సమావేశంలో అల్లూరి సీతారామరాజు, జిల్లా నాయకులు గడుతురి చిన్నారావు, అరగంటి వీరభద్రారెడ్డి, కెచ్చెల అబ్బాయిరెడ్డి, జక్కల పాండవులు, మద్దిపట్టి సతీష్, పోసమ్మ, సోడే పుష్ప, వేమగిరి వెంకటేశ్వరరావు, గుంటె బుజ్జి, ఏలూరు జిల్లా నుంచి పూనెం విష్ణు, మీడియం వెంకటేష్, తాళ్ళూరి భవానీ తదితరులు పాల్గొన్నారు. బ్యాచ్ రిప్యుటేషన్స్లో 2007లో ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటంటే పోలవరం విషయం మీద నిర్వాసితులందరినీ తరలించిన తర్వాత మాత్రమే ప్రాజెక్టులో నీరు నిల్వ చేసేటటువంటి ప్రాజెక్టు పనులు చేపట్టాలి, అప్పటి వరకు చేపట్టకూడదని 2007లోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలకు అనుగుణంగానే 2014 జనవరి 1వ తారీఖున వచ్చినటువంటి కొత్త భూసేకరణ చట్టంలో కూడా నిర్వాసితులందరినీ తరలించిన 6 నెలల తర్వాత మాత్రమే ప్రాజెక్టు పనులు చేయాలి, ప్రాజెక్టులో నీరు నిల్వ చేసేటటువంటి ప్రక్రియ స్టార్ట్ చేయాలని చెప్పేసి చెప్తే 2016లో కాఫర్ డ్యాం నిర్మాణం చేపట్టారు. ఇది హైకోర్టు ఆదేశాలకు విరుద్ధం, కొత్త భూసేకరణ చట్టానికి విరుద్ధం. ఈ కాఫర్ డ్యాం చేపట్టడం వల్ల ఏమైంది, అంతకుముందు మొత్తం కాంటూర్ లిమిట్స్ మారిపోయి అంతకుముందు 45 మీటర్ల వరకు కూడా మునగదు. ఆ హైట్లోని దేవీపట్నం కొన్ని గ్రామాలు 35 మీటర్లకే మునిగిపోయినాయి కాఫర్ డ్యాం వల్ల, నీరు వెనక్కి తప్పిపెట్టడం వల్ల. దీనివల్ల ఇప్పటి ప్రభుత్వం ఆలోచితంగా చేసినటువంటి కావాలని చేసినటువంటి దీనివల్ల ఏమైందంటే ఇవాటికి కూడా దేవీపట్నం గ్రామస్తులు అద్దెకుల్లో ఉంటున్నారు. ఇంకా వారిని కూడా వాళ్ళకి నిర్మించలేదు, ఎందుకంటే సెకండ్ ఫేజ్లో చేద్దాం అనుకున్నారు. ఈ లోపల ముందుగానే వాళ్ళు ఖాళీ చేసేసి బయటకు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా మానవ హక్కుల ఉల్లంఘనల కిందే వస్తాయి. ఇవాటికి మొన్న ధవళేశ్వరంలో ధర్నా చేసే దేవీపట్నం వాళ్ళంతా మాకు అద్దెలు ఇవ్వాలి, 4 సంవత్సరాల నుంచి మేము బయట అద్దెంట్లో ఉన్నాం అనేటటువంటి పరిస్థితి ఇంకా పక్క కాలేజీ పూర్తి కాలేదు. అదేవిధంగా 2006లో జీవోఆర్టీ 641 తీసుకొచ్చి ఈ జీవో ప్రకారం షెడ్యూల్డ్ ఏరియాలో ఉండేటటువంటి ఒక ఇంటికి గిరిజనుడికి 4,50,055 ఇస్తామని చెప్పేసి జీవో తీసుకొచ్చి 2,84,000 ఇచ్చారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ఏం జరిగిందంటే 2021లో ఒక జీవో తీసుకొచ్చి ఆ జీవో ప్రకారం 10 లక్షలు ఇచ్చేసిన 500 కోట్లు ఆల్రెడీ వచ్చింది. ఈ 500 కోట్ల రూపాయలు సంబంధించి మొత్తం ఇవన్నీ కూడా మేము ఈ అమౌంట్ అంతా కూడా 500 కోట్లు వచ్చిందని జీవోలోనే రాశారు. 500 కోట్లు వచ్చింది, మీరు అంతా క్యారీ చేసి కాలనీలోకి వెళ్ళిపోతే 10 లక్షల అమౌంట్ మీరు కాలనీలోకి వెళ్ళినట్టే వేసేస్తామని చెప్పేసి 2021 జూన్ 30వ తారీఖుని జీవో ఇచ్చేసి ఇప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాలు అయినా సరే ఒక్కడికి కూడా ఈ జీవో ప్రకారం కాంపెన్సేషన్ ఇవ్వలేదు. ఇవన్నీ కూడా మానవ హక్కుల ఉల్లంఘనలుగానే ప్రభుత్వాలు చేస్తున్నటువంటి మానవ హక్కుల ఉల్లంఘనలుగానే భావించాలి. మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చినా ఇంతవరకు కనీస స్పందన చూపలేదని, తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె ఆపేది లేదని మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్ల యూనియన్ నాయకులు ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు.
దీర్ఘకాలికంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్లు డిసెంబర్ 8వ తేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లినట్టు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కోటాని ముకుందరాం, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ సుమాదుల యేసుబాబు తెలిపారు. నిరవధిక సమ్మె ప్రారంభించిన కార్మికులు స్థానిక పుష్కర్ ఘాట్ వద్ద నుంచి ర్యాలీగా మున్సిపల్ కార్పొరేషన్ వద్దకు చేరుకొని అక్కడ ధర్నా నిర్వహించారు. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 25 సంవత్సరాల నుండి ఇంజనీరింగ్ కార్మికులు రాష్ట్రంలో చాలా దుర్లభమైన జీవితాన్ని గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కనీసం వేతనం చెల్లించకపోవడం వల్ల బ్రతుకు భారంగా మారిందని, ప్రస్తుతం జీతం 15,000 రూపాయలైతే చేతికి వచ్చేది మాత్రం 13,037గా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా తమ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. టెక్నికల్ వర్కర్లకు 29,200, నాన్ టెక్నికల్ వర్కర్లకు 24,500 జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 15 సంవత్సరాలకు పైబడిన కార్మికులను క్రమబద్ధీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు సిరికి ప్రసాద్, పాలిక బాలభవానీ కుమార్, మందనక సాయి, బొక్క శ్రీను తదితరులు పాల్గొన్నారు. కార్మికుల ఐక్యత, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి మా డిమాండ్లు, మా జీతాలు. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి, పోలీసు వారికి, నా తోటి కార్మికులకి అందరికీ నమస్కారం. గత 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల బట్టి నుంచి ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్నాం. కానీ అప్పటి నుండి అరాకొరా జీతాలతో గడుపుతున్నాం. గత అమరావతిలో వెళ్ళి నోటీస్ ఇచ్చాం, రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ గారికి నోటీస్ ఇచ్చాం. ఏ స్పందన లేకపోవడం వల్ల 9/12/2024 సమ్మెబాట పడుతున్నాం. నిన్న సమ్మె చేయడానికి అందరం సమ్మె చేస్తుండగానే మధ్యాహ్నం వచ్చి టౌన్ ప్లానింగ్ పర్మిషన్ లేదు. ఆల్రెడీ మేము డిఎస్పీ గారు పర్మిషన్ తీసుకొని టెంట్ అది వేసి సమ్మె మొదలుపెట్టాం. మీకు పర్మిషన్ లేదు టౌన్ ప్లానింగ్ అని వచ్చి టెంట్లు అవి పీకేశారండి. పీకేసినా మేమే వెనకాడికి వేయలేదండి. అక్కడ ఉండి నేల మీద కూర్చొని నిరసన తెలియజేస్తున్నాం. ఎన్నాలని ఇలాగా సాలీసాలని జీతాలతో గడుపుతామని మేము ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం. అయినా సరే స్పందన ఏం లేదు. రాజమండ్రిలోనే చేస్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ సమ్మె చేయట్లేదని అంటున్నారు. కానీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలు, కర్నూలు, రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లేకపోయినా ఎక్కువ శాతంగా సమ్మె చేయడానికి ముందుకు వచ్చారు. 40 మున్సిపాలిటీలు చేస్తున్నారు, 5-6 కార్పొరేషన్లు చేస్తున్నారు. ఈరోజు కూడా వేరే కార్పొరేషన్లో మున్సిపాలిటీలు కూడా యాడ్ అయ్యి సమ్మెకి ముందుకు వెళ్తున్నాం. ప్రధానమైన మా డిమాండ్లు ఏంటంటే టెక్నికల్, నాన్ టెక్నికల్ జీతాలు ఇమ్మని కోరాము అధికారులని. టెక్నికల్ శాలరీ ఏమో 9,200, 29,200, నాన్ టెక్నికల్ 24,500. డ్యూటీలో కార్మికుడు చనిపోతే 10 లక్షలు, అంగవైకల్యం అయితే 5 లక్షలు. చనిపోయిన కుటుంబానికి అందులో ఒక ఉద్యోగం ఇచ్చేలాగా, వికాస వాళ్ళని ఆప్కోసలో కలిపేలాగా, 15 సంవత్సరాలు మించి చేసిన వాళ్ళని క్రమబద్ధీకరణ చేసేలాగా, సమాన పనికి సమాన వేతనం ఇచ్చేలాగా, అలాగే 10 సంవత్సరాలు దాటిన వికాస వాళ్ళని 10 సంవత్సరాలు ఆప్కోస్లో చేర్చేలాగా, 10 సంవత్సరాలు దాటిన వాళ్ళని మినిమం స్కేల్, టైం స్కేల్ ఇచ్చేలాగా మేము మా డిమాండ్లు కోరుచున్నాం. నా పేరు ప్రసాద్, ఎస్ ప్రసాద్, రాష్ట్ర నగర అధ్యక్షులు. మీడియా మిత్రులకి, పోలీసు మిత్రులకి, అందరికీ, నా తోటి సోదరులందరికీ, కార్మికులకి నమస్కారం.
మేము గత 25 సంవత్సరాలు బట్టి ఈ మున్సిపల్ కార్పొరేషన్లో నుంచే ఇంజనీర్ విభాగంలో పనిచేస్తున్నాం. సాలీసాలిని జీతంతో బతుకు జీవన విధానం కొనసాగిస్తున్నాం. మా జీతం వచ్చి 13,087 రూపాయలతో మేము జీవనం గడుపుతున్నాం. కానీ గత ప్రభుత్వంలో కూడా మేము ఎన్నోసార్లు నోటీసులు ఇచ్చి మా జీతాలు పెంచమని చెప్పేసి మేము ఎన్నోసార్లు మొరబెట్టుకున్నాం. కానీ మా తోటి కార్మికులు పారిశుద్ధ కార్మికులతో కూడా సమ్మె చేసేటప్పుడు మేము సమ్మెలోకి వెళ్ళలేదు. మీ జీతాలు మేము పెంచుతాం, మీరు సమ్మెకి వెళ్ళొద్దు అని చెప్పేసి అప్పుడు గత ప్రభుత్వంలోనే చెప్పడం వల్ల మేము స్ట్రైక్లో దిగలేదు. కానీ పారిశుద్ధ కార్మికుల సోదరులకి వాళ్ళకి మాత్రం జీతాలు పెంచారు, కానీ మాకు మాత్రం జీతం పెంచలేదు. మేము అలాగే అని చెప్పేసి మళ్ళీ వెళ్ళి సీడీఎం గారి దగ్గరికి వెళ్ళి మా కమిషనర్ దగ్గరికి వెళ్ళి అడగడం వలన 9 మంది కమిటీతోని 9 మంది ఐఏఎస్ కమిటీతోని నివేదిక ఏర్పరిచి 9 మంది కమిటీ చేసిన తర్వాత అదొక మా డిమాండ్ ముఖ్యంగా జీతం పెంచమని చెప్పేసి మేము ప్రభుత్వానికి విన్నపిస్తున్నాం. మా జీతం టెక్నికల్కి 29,200 రూపాయలు, నాన్ టెక్నికల్ వ్యక్తికేమో 24,500 రూపాయలు ఇమ్మని చెప్పేసి మేము ముఖ్యమైన డిమాండ్లుగా ఈ ప్రభుత్వానికి విన్నపిస్తున్నాం ఈ వీడియో ద్వారా. నా పేరు ఎస్ బాబు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాష్ట్ర సహాయ కార్యదర్శి బొంగ ఏసై రాజు, నగర ప్రెసిడెంట్ సిరిగి. పాత్రికేయులకు అలాగే పోలీస్ శాఖ వారికి అందరికీ నమస్కారం. మరి ఈరోజు వచ్చిన మంటి మున్సిపల్ కార్మికులు ఇంజనీర్ సెక్షన్ ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియపరుస్తూ మరి ఈరోజు మరి ఈ యొక్క సమ్మెబాటు పెడతాక మరి ప్రధాన కారణం మా యొక్క డిమాండ్లు. ఒకటి నాన్ టెక్నికల్ శాలరీ గురించి, అలాగే మా యొక్క డిమాండ్స్లో మరి ఉన్న ప్రతి అంశం కూడా మరి అధికారులు స్పందించి మాకు వెంటనే మాకు జీతాలు పెంచమని, అలాగే మరి నిన్న దినమందు మరి సమ్మెబాటు పెట్టాము. కొంతమంది అధికారులు మరి మమ్మల్ని బెదిరించి మా యొక్క టెంట్లు కూడా తీసివేసి మమ్మల్ని చాలా ఆందోళన గురి చేస్తున్నారు. మరి ఈ రోజు కూడా మరి రెండో రోజు మరి ప్రతి ఒక్కరిని మరి సమ్మెబాటుకి వెళ్తున్నాము. మరి ఏది ఇబ్బంది లేకుండా మమ్మల్ని సహకరించవలసిందిగా కోరుతూ ఇగో మరి యొక్క దేశవ్యాప్తంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి చేస్తున్నాము సమ్మె. మరి రాయమండ్రి ప్రాంతం కాదు, కాకినాడ, చిత్తూరు, అలాగే మదనపల్లి, హిందూపురము, అనంతపురము, కడప, కర్నూలు మా యొక్క డిమాండ్స్ న్యాయం కోరికలు తీర్చాలి. మా డిమాండ్స్ నాన్ టెక్నికల్ శాలరీస్ పెంచాలి. అలాగే మరి ప్రతి కార్మికులకు మరి అన్ని విషయాలకు మరి అధికారులు తోడ్పడతానని కోరుతూ మరి ఈ అవకాశం ఇచ్చిన మరి మిత్రులకు అలాగే మా యొక్క సహోదరులకు అందరికీ మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ నా పేరు బొంగ యశ్వబాబు, రాజమండ్రి రాష్ట్ర కార్యదర్శి ఎస్ఐఏసి. స్థానిక లాలా చెరువు హౌసింగ్ బోర్డ్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి మహోత్సవాల ముగింపులో భాగంగా మంగళవారం ఆలయం వద్ద భక్తులకు భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయ ధర్మకర్త నండూరి సుబ్బారావు ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి మహోత్సవాలు ఈ నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఘనంగా నిర్వహించారు. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. మంగళవారం జరిగిన అన్న సమారాధన కార్యక్రమంలో సుమారు 3,500 మంది భక్తులు స్వామివారి అన్న ప్రసాదాలను స్వీకరించారు. హౌసింగ్ బోర్డ్ కాలనీ, లాలా చెరువు, స్పిన్నింగ్ మిల్ కాలనీ తదితర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అన్న ప్రసాద కౌంటర్ల వద్ద బారులు తీరారు. లాలా చెరువు మాజీ సర్పంచ్ మెట్ల యేసుపాదం, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు భక్తులకు సహాయ సహకారాలు అందించారు. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దయ వల్ల షష్ఠి మహోత్సవాలను విజయవంతంగా నిర్వర్తించగలిగామని, ఆ స్వామి దయ ప్రజలందరిపైన ఉండాలని నండూరి సుబ్బారావు ఆకాంక్షించారు.
తెలుగు రాష్ట్రాల్లో, కర్ణాటక రాష్ట్రాల్లో సుబ్రహ్మణ్యుడిని సర్పరూపంగా ఆరాధన చేస్తాం. ఈ అంశం చేత తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో బాలరూపంగా ఆరాధన చేస్తుంటారు. ఏ విధంగా ఆరాధన చేసినా ఆయన పూర్వీకాలలో విధిస్తే వస్తారు. సుబ్రహ్మణ్యుడు ఎక్కడ ఉన్నాడు అనేటటువంటి మాటలు వెళ్ళినట్లయితే అంగుమంగుమిల్లయ్యప్ప అక్కడెక్కడ లేడు సుబ్రహ్మణ్యుడు. మన దక్షిణ భారతదేశపు భూమి మీద మాయా మానవ రూపంలో సంచరిస్తున్నాడని పురాణం చెబుతాం. అవును, కలియుగ వరదన్ శ్రీ సుబ్రహ్మణ్య గురునాథన్ సందేహమిల్లామని ఇది సత్యమైన నమ్ముడి వారి సుబ్రహ్మణ్యుడు ఎక్కడో లేడు. ఈ మాయా మానవ రూపంలో మన దక్షిణ భారతదేశపు భూమి మీద తన జగత్ పరిపాలన సింహాసన కేంద్రాన్ని స్థాపన చేసుకుని ఇక్కడి నుంచి జగద్రక్షణ గావిస్తున్నాడు. ఆయన కేంద్రం ఎక్కడ ఉందంటే దక్షిణ భారతదేశ ఇప్పుడు నేను కుర్చీలో కూర్చున్నాను. అలాగే ఆయన ఇదంతా కూడా దక్షిణ భారతదేశ సింహాసనం అన్నమాట. ఇక్కడ ఆయన స్థాపన అయిపోయాడు. ఎవరినైనా అడిగాడు, ఏమంటే తెలియదని వీళ్ళని అడిగాడు. నేను ఎక్కడ ఉన్నాను, ఇక్కడ భక్తజన పరిపాలకుడని ఇక్కడ ఈ దక్షిణ భారతదేశపు భూమి మీద నేను ఇక్కడ పొడుగు తీరిపోయి ఉండిపోయాను. ఇంకెక్కడి నుంచి రాను. ఒకవేళ వచ్చినా మీరు రండి. దేవతలందరూ కూడా ఇక్కడికి వస్తారు దక్షిణ భారతదేశ భూమి మీదకి. ఎందుకంటే ఆయన పలకరించారు. మన సంస్కృతి సాంప్రదాయాలకు తగ్గట్టు అన్ని రకాల ఆభరణాలతో ఏకాది లగ్జరీ బ్రాండ్ సిల్వర్ స్టోర్ ఫ్రాంచైజీ రాజమహేంద్రవరంలో ఘనంగా ప్రారంభమైంది. అందరికీ అందుబాటు ధరల్లో ఉండే ఏకాది లగ్జరీ సిల్వర్ స్టోర్ను స్థానిక విజయ టాకీస్ సమీపంలో విశాలమైన షోరూంలో ఇస్మార్ట్ మూవీ హీరోయిన్ నిధి అగర్వాల్ చేతుల మీదుగా మంగళవారం ఉదయం అశేష జనవాహిని మధ్య ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం స్టోర్ మొత్తం పరిశీలించిన హీరోయిన్ నిధి అగర్వాల్ మాట్లాడుతూ రాజమహేంద్రవరం తొలిసారిగా ప్రారంభించిన ఏకాది లగ్జరీ బ్రాండ్ సిల్వర్ స్టోర్ నాణ్యమైన వస్తువులు అందరికీ అందుబాటు ధరల్లో లభిస్తాయని అన్నారు. ఈ ఆభరణాలు ఎంతో మన్నికతో ఆకర్షణీయంగా ఉంటాయని తెలిపారు. ఏకాది సంస్థ ఎండి వేణుగోపాల్ మాట్లాడుతూ రాజమండ్రిలో తొలి ఏకాది లగ్జరీ సిల్వర్ స్టోర్ ప్రారంభించామని, ఇక్కడ అన్ని రకాల ఆభరణాలు అందుబాటు ధరల్లో ఉంటాయని తెలిపారు. ఏకాది లగ్జరీ బ్రాండ్ సిల్వర్ స్టోర్ ఫ్రాంచైజీ నిర్వాహకులు సింధు సహస్ర మరియు కార్తిక్ మాట్లాడుతూ సిల్వర్ కలెక్షన్స్లో ప్యూర్ గోల్డ్లో ఏ వెరైటీస్ అయితే వస్తాయో అదే వెరైటీలు అంతే ప్రత్యేకమైన ఆభరణాలు తయారు చేయడం ఏకాది సిల్వర్ జ్యువెలరీ ప్రత్యేకతగా పేర్కొన్నారు. ముఖ్యంగా డైమండ్ కలెక్షన్లు, సీజెడ్ కలెక్షన్లు, విక్టోరియన్ కలెక్షన్లు, నక్షి కలెక్షన్లో పాపిట బిళ్ళలు, నెక్లెస్లు, వడ్డానాలు, గాజులు ఏకాది ప్రత్యేకతలని తెలిపారు. మార్కెట్లో ఉండే అన్ని డిజైన్లు అతి తక్కువ ధరకే అందుబాటులో ఉండడం ఈ స్టోర్లోని అతి ముఖ్యమైన అంశంగా వారు తెలిపారు. ఏకాది జ్యువెలరీలో ప్రత్యేకంగా తయారు చేసి కస్టమర్లకు అందుబాటులో ఉండే ధరల్లోనే అమ్మడానికి ఈ స్టోర్ను ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్యే చెల్లుబోయిన, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, జనసేన నాయకులు అనుశ్రీ సత్యనారాయణ, ఏపీఐఏసీ మాజీ చైర్మన్ శ్రీగ్రహకోళపు శివరామ సుబ్రహ్మణ్యం, పంతం కొండలరావు, ది ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చల్ల శంకర్రావు, ఇన్నిస్పేట బ్యాంకు చైర్మన్ కోళ్ళ అచ్యుత రామారావు బాబు, ఆకుల శ్రీనివాస్, అశోక్ కుమార్ జైన్, బాలనాగు, బలేష్ గుప్తా, ప్రసాదుల హరనాథ్, బుడ్డిగ శ్రీనివాస్, నందేపు శ్రీనివాస్, చలుమూరు శ్రీనివాస్, బైరాజు ప్రసాద్ రాజు, బొర్లగడ్డ సుబ్బారాయుడు, కనకాల రాజ, వంటిద్దు సూరిబాబు, సురవరపు శ్రీనివాస్, తీగల రాజ, మజ్జి రాంబాబు, వలవల చిన్ని, గొర్రెల సురేష్, యాళ్ల సురేష్, దాస్యం ప్రసాద్, కోడి ప్రవీణ్, దూర్వాసుల సత్యనారాయణమూర్తి, కొక్క తాతబ్బాయి, పులవర్తి వెంకటేష్, బొట్ల సురేష్, వి ఉమా మహేశ్వరి, రాయవరపు గోపాలకృష్ణ, నరవ గోపాలకృష్ణ, బెజవాడ రాజ్ కుమార్, మింది నాగేంద్ర, పెద్దిరెడ్డి శ్రీనివాస్, జానా బుజ్జి, అడపవర ప్రసాద్, మార్గాని సురేష్, దుంగా సురేష్, మద్దాల అను, అశ్విన్ జైన్ ఇంకా పలువురు ప్రముఖులు, వ్యాపారవేత్తలు, మిత్రులు, శ్రేయోభిలాషులు పలువురు ప్రముఖులు విచ్చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను టు బీ హియర్. నాకు రాజమండ్రిలో ఆల్వేస్ ఐ గెట్ లాట్ ఆఫ్ లవ్ ఇన్ రాజమండ్రి. సో పర్సనలీ రాజమండ్రి ఈజ్ మై ఫేవరెట్ ప్లేస్.
Also, I'm going to have rose milk after this. Yeah, sugar-free rose milk. You know sugar-free rose milk? No. For them, calories are okay. Calories are okay, yeah. So, Ekadi store actually chala affordable ga prices only, but it's all real silver and it's looking like proper wedding jewelry. So I think I really have a feeling ee brand chala baga cheskopotundi. అంటే ఈ సిల్వర్ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు? ఎందుకునా why should you not buy it? అన్ని రీజన్స్ ఉన్నాయి కదా. It's a great investment, it's very affordable, it also looks like gold, so why not? డిజైన్స్ ఎలా ఉంది? I personally నాకు చాలా నచ్చింది డిజైన్స్, బికాస్ గాడెస్ డిజైన్స్ ఉంది, సౌత్ ఇండియన్, మోడర్న్, పోల్కి, all kinds of jewelry are here. So నాకు యాక్చువల్లీ క్వాలిటీ చాలా నచ్చింది and this is their first store. I wish them 100 more stores all over India. All over India. మీరు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఏమేమి పెట్టుకుంటూ ఉంటారు? ఫంక్షన్స్కి ఏమేమి వేసుకుంటారు? జ్యువెలరీలో ఎనీథింగ్ ఇష్టం. సౌత్ ఇండియన్ జ్యువెలరీ నాకు చాలా ఇష్టం. టెంపుల్, సౌత్ ఇండియన్ టెంపుల్ జ్యువెలరీ నాకు చాలా ఇష్టం. నిధి మీన్స్ గోల్డ్ కదా, సో నాకు జ్యువెలరీ చాలా ఇష్టం. యా. కొత్త మూవీస్ నాకు 2025లో 2 రిలీజెస్ ఉంది. హరిహర వీరమల్లు 28th March with Pawan Kalyan sir and Raja Saab April 10th with Prabhas sir. So I'm looking forward to 2025. Exciting year. After 2 years I'm going to be having 2 releases back to back. 12 days gap lo 2 releases. So excited. చాలా సారి వచ్చాను. ప్రమోషన్స్, థియేటర్ విజిట్, షూటింగ్ చాలా సారి వచ్చాను రాజమండ్రి. నాకు యాక్చువల్లీ చాలా ఇష్టం బికాస్ whenever I come here, for some reason I get a lot of love, especially Rajahmundry. So Rajahmundry is my favorite place. షోరూమ్ అప్పుడు చూశారు కదా తిరిగి, ఎట్లా అనిపించింది? చాలా షోరూమ్ హైదరాబాద్ చాలా ఉంది, బట్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు డిజైన్స్ నచ్చింది. సెకండ్ ఆఫ్ ఆల్ నాకు ప్రైసెస్ చాలా నచ్చింది, బికాస్ ఈ ప్రైసెస్లో ఈ డిజైన్స్ టు గెట్ ఇస్ నాట్ పాసిబుల్, బట్ హియర్ ఐ థింక్ ఇట్స్ పాసిబుల్. సో ఇట్స్ గోయింగ్ టు డూ వెరీ వెల్. మై బిజినెస్ మైండ్ ఇస్ సేయింగ్ ఇట్స్ గోయింగ్ టు డూ వెరీ వెల్. First of all, he's a great human being. More than anything, he's a great human being. He's a leader. As an artist, I don't have to say anything because he's such a big star. And even Harihar Veeramallu shooting actually complete అయిపోయింది. Only maximum 2-3 days work ఉంది. So 28th March Kandipa release undi. Song kuda it's going to come in the next 5 to 10 days. One song with sir. So my experience with sir, I can only say grateful. ఇండస్ట్రీ చాలా ఉన్నది, చాలా కాస్ట్లీ వ్యవహారం అయిపోయింది. నార్మల్ బడ్జెట్ సినిమాలు కనిపించే పరిస్థితి, పుష్ప లేకపోతే ట్రిపుల్ ఆర్ అలా ఉండే పిక్చర్స్ ఆడేది. మీ వర్క్ ఏమనిపిస్తుంది? ఇండస్ట్రీ ఎటువైపు వెళ్తుంది? I think it's great because before Bollywood used to be the main industry, now Tollywood has become like the industry to be a part of. So నాకు యాక్చువల్లీ చాలా ప్రౌడ్గా ఉంది బికాస్ నేను హైదరాబాద్లో పుట్టాను. ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు బట్ ఐ వాస్ బోర్న్ ఇన్ హైదరాబాద్. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ హైదరాబాద్ తెలుగు ఫిల్మ్స్ ఆర్ డూయింగ్ సో వెల్. థ్యాంక్ యూ. రెల్లి కులాల సంక్షేమ సంఘం వారి ఆహ్వానం మేరకు శ్రీ కుంచమాంబ పాలమాంబ జాతర మహోత్సవానికి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విచ్చేసి అమ్మవార్లను దర్శించుకున్నారు. రెల్లి కులాల సంక్షేమ సంఘం వారి ఆహ్వానం మేరకు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శ్రీ కుంచమాంబ పాలమాంబ జాతర మహోత్సవంకి విచ్చేసి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రెల్లీల కులదేవతలైన అమ్మ దీవెనలు అందరికీ ఉండాలని, నేను కూడా అమ్మవార్ల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా విజయం సాధించానని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర నాయకులు నీలాపు వెంకటేశ్వరరావు, జిల్లా నాయకులు ఎర్రంశెట్టి రాజ్ కుమార్, బంగారు నాగేశ్వరరావు, ఎం ప్రసాద్, ఎన్ సత్యనారాయణ, కారింగి వీర్రాజు, ఎర్రంశెట్టి మహి, ఎం డేని అనేక మంది పాల్గొన్నారు.
వడ్డీ పోలమాంబ కుంచుమాంబ 108వ సంవత్సరం జాతర మన రెల్లి సోదరులు సోదరిమణులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా చేస్తూ ఉన్నారు. అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందడానికి శాసనసభ్యుడిగా ఏదైతే వారి యొక్క ఆశీర్వచనం వల్ల ఈరోజు నేను ఎమ్మెల్యేగా రాజమండ్రి సిటీకి అయి ఉన్నాను. అమ్మ ఆశీస్సులు వాళ్ళందరినీ కూడా జాతర సందర్భంగా వాళ్ళందరినీ కలవాలని ఒక ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. ప్రతి ఇంటిలో ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మవారి దగ్గర ఉన్నారు. జాతర చాలా ఉత్సాహంగా జరుగుతూ ఉంది, భక్తి శ్రద్ధలతో జరుగుతూ ఉంది. అమ్మ ఒక ఆశీస్సులు రెల్లి సామాజిక వర్గ సోదర సోదరీమణుల పైన ఉండాలని, అమ్మ యొక్క ఆశీస్సులు ఈ నగరం పైన రాష్ట్రం పైన ఉండాలని, రాబోయే రోజులు అందరూ కూడా సుఖ సంతోషాలతో అమ్మ యొక్క ఆశీస్సులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. రాజమండ్రి సుబ్రహ్మణ్య మైదానం హోలీ ట్రినిటీ లూథరన్ చర్చ్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక సుబ్రహ్మణ్యం మైదానంలో ఉన్న హోలీ ట్రినిటీ లూథరన్ చర్చ్లో ఉమెన్ సమాజ్ క్రిస్మస్ జరిగింది. ఈ క్రిస్మస్ కార్యక్రమంలో సంఘంలో ఉన్న స్త్రీలందరూ పాల్గొని క్రీస్తుని పాటలతో నృత్యములతో దేవుణ్ణి ఆరాధించారు. ఈ కార్యక్రమంకు పాస్టర్ అమ్మ దేవగోర్లి భూషణ్ కుమార్ అధ్యక్షత వహించారు. పాస్టర్ రెవరెండ్ దేవభూషణ్ కుమార్, చైర్మన్ గుడాల జాన్సన్, ట్రెజరర్ మేకల జేసుదాసు, స్త్రీల సమాజం పెద్దలు, సంఘం పెద్దలు అందరూ పాల్గొని ఈ క్రిస్మస్ను ఘనంగా జరిపించారు. ఈ ఛానల్ను వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వందనములు, శుభాలు తెలియజేస్తున్నాను. అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఈరోజు మా యొక్క హోలీ ట్రినిటీ సంఘములో మొదటి క్రిస్మస్, స్త్రీల క్రిస్మస్తో క్రిస్మస్ కాలాన్ని ఆరంభించాము. మరి ఈరోజు స్త్రీల క్రిస్మస్ జరుగుతుంది. అలనాడు ప్రభువు ఈ లోకానికి పాపుల రక్షణ కొరకై ఈ లోకానికి రావడం జరిగింది. ఆ రక్షకుని జన్మదినాన్ని ఈరోజు హోలీ ట్రినిటీ స్త్రీల సంఘమైన స్త్రీల సమాజం మేమందరం కలిసి ప్రభువుని ఎంతగానో గణపరుస్తున్నాము. మీరు కూడా క్రిస్మస్ శుభాలు, ఆశీర్వాదాలు పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ క్రిస్మస్ అండ్ వెరీ క్రిస్మస్. పుష్కర నిధుల వినియోగంలో ప్రజా సంఘాలను, రాజకీయ పార్టీలను భాగస్వామ్యం చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు. వేల కోట్లు పుష్కరాల ప్రత్యేక నిధులను కేవలం ఘాట్ల అభివృద్ధినే చూపిస్తూ మిగిలిన నిధులను దారి మళ్లిస్తున్నారనే అపవాదులు ఉన్నాయని, ఈ దఫా పుష్కర నిధులు దారి మళ్లకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, గత పుష్కర నిధుల్లో మిగిలిన ఫండ్స్కు నేటికి జవాబుదారీతనం లేదని, గత పుష్కర నిధులు వినియోగానికి సంబంధించి రాజమండ్రిలో చెప్పుకోదగిన అభివృద్ధి లేకపోయిందని,
వేల కోట్లు అన్ని ఘాట్ల అభివృద్ధి ముసుగులోనే దారి మళ్లాయని, గత పుష్కరాల్లో రాజమండ్రి నగర పరిసర ప్రాంతాల దాతల ఔదార్యంతోనే భక్తులకు వెలకట్టలేని సేవలు జరిగాయని, ప్రభుత్వ ధనం పెద్దగా ఖర్చు కాలేదనే అపోహలు ప్రజల్లో ఉన్నాయని, 2027 సంవత్సరంలో మొదలయ్యే రాజమండ్రి పుష్కరాలకు సంబంధించి పుష్కర నిధులను ఈ దఫా రేవులు ఘాట్లతో పాటుగా దక్షిణ కాశీగా పేరుగాంచిన ఉమా కోటిలింగేశ్వర స్వామి వారి దేవాలయంను ఎంతగానో అభివృద్ధి పరిచి దూర ప్రాంత భక్తులను పర్యాటకులను ఆకర్షింపబడే విధంగా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించాలని, నగరంలో వర్షపు నీరు ముంపు నిలువ లేకుండా చర్యలు చేపట్టే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని, హేవ్లాక్ బ్రిడ్జ్ను అధునాతనంగా సుందరీకరించి పర్యాటకుల హృదయాలను ఆకట్టుకోవాలని, రాజమండ్రి నగరంలో ఆదాయ మార్గాలకు దారి చేయాలని, రాజమండ్రిలో ఉపాధి మార్గాల మెండు వైపు దృష్టి సారించే పాలకులు కరువయ్యారని, 2027 సంవత్సరంలో జరగబోయే పుష్కర నిధులు దుర్వినియోగం కనబడితే న్యాయపరమైన ఇబ్బందులు తప్పవని ఆయన హెచ్చరించారు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారాంతర సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ సిక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఎజెండాలో ప్రధాన అంశం ఏంటంటే 2027 వస్తుంది. పుష్కరాల సందర్భంగా ఏర్పాట్లకి ప్రభుత్వం ఇప్పటి నుంచే ఎక్సర్సైజ్ మొదలెట్టింది. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు 2015లో జరిగినటువంటి పుష్కరాల్లోని అనేక సందర్భాల్లో ప్రజాధనం ఏ విధంగా దోపిడీకి గురైందన్నది ఆ రోజు ఎంతో గగ్గోలు పెట్టింది. అలాగే ఆ రోజు జరిగినటువంటి అక్రమాల మీద ఉవ్వెత్తున లేచి మన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రజావాయిస్ని వినిపించింది. ఈరోజు మళ్ళా 2027 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ నిధులు, ఇదంతా ప్రజాధనం ఏ విధంగా ఉపయోగిస్తారు, భద్రతా ప్రమాణాలు ఏ విధంగా మా చర్యలు చేపడతారు, అలాగే ఆ రోజు జరిగినటువంటి పొరపాట్లు మరలా జరగకూడదు, ఇవన్నిటి మీద కూడా ప్రభుత్వానికి ఒక అవగాహన ఉండాలి. అలాగే నిధుల యూటిలైజేషన్ మీద ఖచ్చితంగా ప్రజా సంఘాలని, రాజకీయ పార్టీలని భాగస్వామ్యం చేయాలి. ఎందుకంటే వీళ్ళెవరూ లేకపోతే ఏకఛత్రాధిపత్యం కింద ఇష్టానుసారం డబ్బంతా దుర్వినియోగం అయిపోతుంది. పుష్కరాలకి 2000 కోట్ల రూపాయలు నిధులు అని చెప్పి 2015లో చెప్పారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే. ఆ 2000 కోట్ల రూపాయలు రాజమండ్రికి ఏమి డెవలప్మెంట్ చేశారంటే చూడడానికి ఒక రేవులు ఘాట్లు తప్ప రాజమండ్రిలో కొత్త డెవలప్మెంట్ ఏం కనపడడం లేదు. అందుకని మేము రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రభుత్వానికి మేము సూచించేది ఏంటంటే ఈ దఫా పుష్కర నిధుల్ని రేవులతో పాటు అలాగే ఉమారామలింగేశ్వర స్వామి కోట్లింగాలపేట టెంపుల్ని ఈ దక్షిణ కాశీగా ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి టెంపుల్ అది. ఖచ్చితంగా ఆ టెంపుల్ని టూరిజంగా అభివృద్ధి చేయాలి. అలాగే ఇతర పర్యాటకుల్ని భక్తుల్ని ఆకర్షించే విధంగా అభివృద్ధిని చూపించాలని, అలాగే ఇక్కడ రాజమండ్రి రైల్వే స్టేషన్ని అధునాతనంగా తయారు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. శివజ్యోతి థియేటర్ సమీపంలోని అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద మార్గశిర మాసం దశమి ఏకాదశిని పురస్కరించుకుని చైతన్య టాక్సీ స్టాండ్ ఓనర్స్ అండ్ వర్కర్స్ ఎం కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో అభిషేకం, భారీ అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మార్గశిర మాసం దశమి ఏకాదశిని పురస్కరించుకుని చైతన్య టాక్సీ సౌండ్ ఓనర్స్ అండ్ వర్కర్స్ ఎం కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో శివజ్యోతి థియేటర్ సమీపంలోని అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద అభిషేకం, భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఎన్నిస్పేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కోళ్ల బాబు, ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు ముఖ్య అతిథులుగా హాజరై స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సుమారు 500 మందికి అన్నదానం చేశారు. ఎన్ వీరపండు, చిటికిన సూర్యనారాయణ, ఆలయ పూజారి పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల దశమి ఏకాదశికి ఆంజనేయ స్వామికి అభిషేకం నిర్వహించి అన్నదానం చేస్తామని కృష్ణమాచార్యులు తెలిపారు. అభయ ఆంజనేయ స్వామి శ్రీ శివజ్యోతి థియేటర్ దగ్గర ఉన్నటువంటి ఆ ప్రాంగణంలో ఈవేళ ఏకాదశి మంగళవారం నాడు అన్నదాన కార్యక్రమం నిర్వహించడమైనది. ఈ కార్యక్రమానికి రాజమండ్రి నగరపాలక సంస్థ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టి వీరభద్రరావు గారు, పెద్దలు శ్రీ ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు గారు,
కోళ్ళ బాబు గారి అబ్బాయి కోళ్ళ వీరస్వామి గారి తాలూకు అతను వీళ్ళందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడమైంది. ఈ కార్యక్రమానికి భక్తులు అన్నదానానికి ఒక 500 మంది మేము ఎక్స్పెక్ట్ చేస్తే 600 మంది ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి దిగ్విజయించేందుకు రాజమండ్రి ఆదర్శ ట్యాక్సీ స్టాండ్ చైతన్య ట్యాక్సీ స్టాండ్ వారికి, అలాగే వీర పండుగారని ఆయన మన ఈ గుడికి నడుము కట్టుకుని ముందుకు నడిపించినటువంటి వ్యక్తి అయినా నేను అధ్యక్షుడిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను. అందరికీ ఈ పేరున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. రాజమండ్రి హెచ్ఆర్సీ కార్యాలయంలో ఘనంగా మానవ హక్కుల దినోత్సవ వేడుకలు. నగరంలో సారా గంజాయి లేకుండా చేస్తాము. సారా అమ్మేవారు పద్ధతి మార్చుకోండి. ఇది వైసీపీ పాలన కాదు, కూటమి ప్రభుత్వం. గోదావరి గట్టు పొడవునా రాత్రిపూట పోలీసుల స్పెషల్ డ్రైవ్. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎస్పీకి వినతి పత్రం అందజేత. రాజ్యసభ స్థానాలు అమ్ముకుంటున్నారు. మాజీ మంత్రి, జిల్లా వైసీపీ అధ్యక్షులు చెల్లుబైన వేణుగోపాలకృష్ణ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.